పార్క్లోని పివి నరసింహారావు పశు వైద్య కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పశు వైద్యుల ఉద్యోగాల భర్తీ ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దంటూ గత కొన్ని రోజులుగా అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల గేటుకు తాళం వేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, పివి నరసింహారావు పశు వైద్య కళాశాలలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నవీన్, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దీని మీద హామీలు ఇచ్చారు. తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశతో చూస్తున్నాం. మేము మాకు నిరాశ ఎదురవుతా ఉంది. అలాగే పివి నరసింహారావు పశు వైద్య కళాశాలలోని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ రోజు గేటుకు తాళం వేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పశు వైద్యశాలకు సంబంధించి ఏమైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు సంస్థ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ మొదలైంది కాబట్టి ఆ ప్రక్రియ దీంట్లో దీనికి సంబంధించి విద్యార్థులు ఇప్పటికే కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదుర్కొంటున్న విద్యార్థులు ఉన్నారు. కానీ అలాంటి వారిని కాదని ప్రైవేటు సంస్థ ద్వారా అది ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు సంస్థ ద్వారా తాత్కాలిక ఉద్యోగాల పేరిట వాళ్ళు ఉద్యోగస్తులు నియమించిన ప్రక్రియ మొదలుపెట్టారు. కాబట్టి వెంటనే ఆ ప్రక్రియను ఆపాలని చెప్పేసి అంటూ కూడా విద్యార్థి ఆందోళన వ్యక్తం చేస్తూ పివి నరసింహారావు పశు వైద్యశాలకు సంబంధించిన గేటు తాళం వేసి బయట తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వమే సొంతగా ఉద్యోగాలు భర్తీ చేయాలి, ప్రైవేట్ సంస్థలకు అప్పగించవచ్చు, అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో తమ తీసుకోవద్దని చెప్పేసి కూడా వాళ్ళు తమ నిరసనలో భాగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవీన్, ఓకే ఇన్నారెడ్డి, ఈ ఉద్యోగాల భర్తీని ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దంటూ గత కొన్ని రోజులుగా విద్యార్థులు ధర్నా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ధర్నాకు సంబంధించి ఇటు జేఏసీ నాయకులు కానీ లేదా ఇతర సంఘాలు వారు ఎవరైనా వారికి మద్దతు తెలిపారా? అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ ఎవరైతే విద్యార్థులు పాత విద్యార్థులు అంటే పశు వైద్యశాలలో ఆల్రెడీ చదువుతున్న వారు అలాగే కంప్లీట్ చేసిన వారు అందరూ కూడా ఈ రోజు గ్యాదర్ అయ్యి ఉద్యోగాలకు సంబంధించి ఏవైతే ఉద్యోగ ప్రక్రియ ఏమైతే ఉందో అది ప్రైవేట్ సంస్థల ద్వారా వాళ్ళు చేస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వమే ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి కూడా ప్రస్తుతం ఆందోళన చేపడుతున్నారు. ఇదే కనుక ఇలా కాకుండా ప్రైవేటు సంస్థల ద్వారా ఉద్యోగాలు భర్తీ కనుక చేస్తే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, మిగతా సంఘాలన్నింటి కూడా కలుపుకొని పోయి ఖచ్చితంగా దీన్ని ఆపేస్తాము, ఇప్పటికైనా సరే విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పడం వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఆ పివి నరసింహారావు పశు వైద్య కళాశాలకు సంబంధించి గేటు తాళం వేసి బయట ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. పోలీసులు కూడా వాళ్ళు సముదాయించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడైతే మాత్రం గతంలో హామీ ఇచ్చినట్టుగా ప్రైవేటు సంస్థల ద్వారా కాకుండా ప్రభుత్వమే స్వచ్ఛందంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ఆల్రెడీ అవకాశాలు ఉన్నాయంటే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకోవాలి, ఇలా ప్రైవేట్ గా టెంపరీగా తీసుకుంటుంది చెప్తున్న ఆ విషయం మీదనే వాళ్ళు చెప్తున్న కొనసాగితే అంటే ఈ ప్రైవేట్ పరం చేసే ప్రక్రియను కనుక ఆపకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని కూడా హెచ్చరించారు. నవీన్, ఓకే ఇన్నారెడ్డి, ఈ ప్రైవేట్ సంస్థలకి అప్పగించడాన్ని ఆపకపోతే ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ ఉండబోతుందని చెప్తున్నారు విద్యార్థులు? అయితే ప్రస్తుతం అయితే మాత్రం భర్తీలు అంటే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ లో ఎక్కడైతే పశు వైద్య సంబంధించిన వైద్యుల నియామకం ఏమైతే ఉందో అది ప్రభుత్వ పరంగానే చేపట్టాలి. ఇవి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు కనుక తీసుకుంటే భవిష్యత్తు ప్రత్యాతం అవుతుంది. ఒకవేళ కనుక కాంట్రాక్ట్ లో జాయిన్ అయినప్పటికి కూడా ఎంత మేరకు తమ జాబ్కు సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఇన్ని సంవత్సరాలు తెలంగాణ కోసం ఎదురు చూసి తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో విద్యార్థులుగా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగులుగా మేము పశు వైద్యశాలలో కొనసాగుతామని ఆశాభావంతో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకోవడం వల్ల తమ భవిష్యత్తు అగమగోచరంగా అవుతుంది. ఉద్యోగాలు ఎంతవరకు ఉంటే లేవో పరిస్థితి కాబట్టి ఆల్రెడీ ఎవరైతే కోర్సు కంప్లీట్ చేసుకున్నామో వాళ్ళకి తగ్గట్టుగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వంలో వేకెన్సీలు ఉన్నాయి, ఫిల్ చేసి ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోవాలి కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసుకోవడం ప్రైవేట్ సంస్థల ద్వారా వాటిని ఫిల్ చేయాలని తీసుకోవడం మాత్రం మానవీయాలని చెప్తారు కూడా చాలా స్పష్టంగా చెప్తారు. ఈ పథకంగా ఇలానే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడమే కాకుండా మిగతా అనుబంధ సంస్థలన్నింటి కూడా ఎవరైతే వైద్య కళాశాల సంస్థ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కలుపుకొని పోయి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారో హెచ్చరికలు జారీ చేశారు. నవీన్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.